నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. విజయవాడ గొల్లపూడిలోని మహాత్మా గాంధీ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఆర్కా సోలార్ 4వ బ్రాంచ్ ప్రారంభం. విజయవాడ నగరంలో సుమతి శతకం చిత్ర యూనిట్ సందడి. తొలిసారి తాను హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించాలని కోరిన హీరో అమర్దీప్. పోండా ఉమా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన సెంట్రల్ మైనార్టీ అధ్యక్షులు గౌస్ పాషా. కూటమి ప్రభుత్వానికి వారసత్వ సమస్యలు ఉన్నాయని గత ప్రభుత్వ తప్పిదాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు అన్నారు. 5 ఏళ్ల పాటు కొందరు రాష్ట్రాన్ని పట్టిపీడించారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజల ఆస్తుల మీద ఫోటోలు వేసుకున్నారని గుర్తు చేశారు. శనివారం చిత్తూరులో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు కొందరు రాష్ట్రాన్ని పట్టి పీడించారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజల ఆస్తుల మీద ఫోటోలు వేసుకున్నారని గుర్తు చేశారు. దుర్మార్గం చేసింది చాలక ఆపాలనే బెటర్ అంటూ మాట్లాడుతున్నారు. గెలాక్సీ గ్రానైట్ తో సర్వే రాళ్లు వేశారన్నారు. దానిపై బొమ్మలు వేసుకున్నారని గుర్తు చేశారు. రాళ్లపై బొమ్మల కోసం 700 కోట్లు ఖర్చు పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో నల్ల చట్టం తెచ్చారన్నారు. భూ వివాదాలు వస్తే స్థానిక కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా చేశారని, ఇంత ఘోరమైన చట్టం చేసి నాదే చాలా గొప్ప చట్టం అంటూ బుకాయిస్తున్నారని చెప్పారు. 22A పేరుతో వివాదాలు సృష్టించారని, ఆ వివాదాలు పరిష్కరించే బాధ్యతను ఆయన పెట్టుకున్న గుమస్తాకు అప్పగించారని ఆరోపించారు. గత ప్రభుత్వం చేపట్టిన నల్ల చట్టాన్ని రద్దు చేశాం. గత ప్రభుత్వంలో జరిగిన సర్వే తప్పిదాలను సరిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ట్యాంపర్ చేయలేని విధంగా ఆధునిక టెక్నాలజీ వినియోగించి పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. పేదలకు అండగా ఉండేలా వివిధ రకాల కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రజానాయకుడు బోండా ఉమ మహేశ్వరరావు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉండటం ఆయన ప్రజాదరణకు నిదర్శనమని 64వ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు రవికుమార్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలో కూడా ఈ వేడుకలు ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా జరిగాయని తెలిపారు. ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ మహేశ్వరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ కటింగ్ నిర్వహించి 64వ డివిజన్లో నియోజకవర్గం పార్టీ అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో P4లో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేయటం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం సేవలు అందిస్తూ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండే నాయకుడిగా బోండా ఉమ మహేశ్వరరావు ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. కార్యాలయానికి వచ్చిన ప్రతి సమస్యను తన సమస్యగా భావించి వెంటనే స్పందించి పరిష్కారం చూపే అరుదైన నాయకత్వ గుణాలు ఆయనలో ఉన్నాయని కొనియాడారు. నా పేరు డాక్టర్ వెంకటేష్. నేను విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ యొక్క యంగ్ ప్రొఫెషనల్ అండి. ఈరోజు P4 ప్రోగ్రాంలో భాగంగా జీరో పావర్టీకి సంబంధించిన P4కి సంబంధించిన మార్గదర్శి రవికుమార్ గారు ముందుకొచ్చేసి గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్తో కలిపి పిల్లలకి మ్యాథ్స్ ఈజీగా ఎలా నేర్పించాలి అన్నది చెప్పడం జరిగింది. వారికి మోడల్స్ ఇచ్చి మ్యాథ్స్ అంటే ఇంత ఈజీయా అనేసి అనిపించే విధంగా వారికి నేర్పించడం జరిగింది. సో పిల్లలు కూడా చాలా సంతోషంగా చాలా ఉత్సాహంతో నేర్చుకున్నారు. వీరికి ఈ మ్యాథ్స్ అన్నది మన డే టు డే లైఫ్లో చాలా ఉపయోగపడే విధంగా చాలా ఈజీగా దాని అప్లికేషన్ ఫామ్స్ కూడా మనకి గుణాదిత్య గారు మరియు మన మార్గదర్శి రవికుమార్ గారు చెప్పడం జరిగింది. సో ఇలాంటి P4 కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరుగుతాయి అనేసి చెప్తాము. ఈరోజు అనగా ఈ 64వ డివిజన్ ఈ సుబ్బారెడ్డి స్కూల్లో ఈ P4 ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ గుణాదిత్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో P4 టీంతో కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. పిల్లలందరి మధ్యలో ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేయడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. సెలవు తీసుకుంటున్నాం. నమస్తే అండి. నా పేరు రమేష్ కాటూరి. నేను గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అండ్ ఫౌండర్ అండి. సో మేము ఎలివేటింగ్ లైఫ్స్ అనేది మా మెయిన్ ముఖ్య ఉద్దేశం. సో ఎలివేటింగ్ లైఫ్స్ అంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకెళ్ళటం అండి. పోవర్టీ ఎరాడికేషన్ మీద స్టార్ట్ చేసిన ఈ P4 కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో మేము కూడా ఒక పాలుభాగస్తులం అయ్యి మార్గదర్శిగా చేరటం జరిగింది. అలానే
దీంట్లో కొన్ని బంగారు కుటుంబాలని మేము అడాప్ట్ చేసుకొని డిఫరెంట్ స్కూల్ సెగ్మెంట్లో నాలెడ్జ్ ఇవ్వటం కానివ్వండి, లేదంటే మొన్న రీసెంట్గా జరిగిన సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఆడపిల్లలకు కానివ్వండి, ఒక బ్యూటీషియన్ కోర్సు స్టార్ట్ చేశాము ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమం కింద. అలానే పోవర్టీ ప్లాట్ఫామ్ మీద ఉన్న పిల్లలకి ఒక వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మేము ఒక సెషన్ తీసుకోవడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అభిమానించే నాయకుడు ప్రభుత్వ విప్ బోండా ఉమ మహేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు ఆధ్వర్యంలో కార్మిక సోదరుల ఉపాధి భద్రత లక్ష్యంగా 20 ఆటోలను పంపిణీ చేయడం అభినందనీయమని, ఈ కార్యక్రమానికి సహకరించిన రివ్స్ కంపెనీ, అమృత ఏజెన్సీస్ ఎండి పవన్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ మహేశ్వరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీఎన్టీయూసీ ఆటో కార్మికులకు 20 ఆటోలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొని కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అభిమానించే నాయకుడు ప్రభుత్వ విప్ బోండా ఉమ మహేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని అన్నారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు ఆధ్వర్యంలో కార్మిక సోదరుల ఉపాధి భద్రత లక్ష్యంగా 20 ఆటోలను పంపిణీ చేయడం అభినందనీయమని, ఈ కార్యక్రమానికి సహకరించిన రివ్స్ కంపెనీ, అమృత ఏజెన్సీస్ ఎండి పవన్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మేమందరం అభిమానించేటటువంటి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి బోండా ఉమ మహేశ్వరరావు జన్మదినం సందర్భంగా నా సోదరుడు టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారు 20 ఆటోల్ని కార్మిక సోదరులకి ఇవాళ అందించడం చాలా అభినందనీయం. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రీవ్స్ కంపెనీ వారికి, అదేవిధంగా అమృత ఏజెన్సీస్ ఎండి అయినటువంటి పవన్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మొన్న నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా దాదాపు 50 వాహనాలు, ఈ రోజున బోండా ఉమ మహేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఇంకొక 20 వాహనాలు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారి సహకారంతో అందించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజాసేవా కార్యక్రమాల్లో ముందుండేటటువంటి పార్టీ, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవే పరమావధిగా భావించేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా కూడా లోకేష్ గారు ఒక్కటే మాట చెప్పారు, ఎటువంటి ఆర్భాటాలకి పోకుండా చేతనైనంత సహాయం చేయండి, పేదలకి సేవా కార్యక్రమాలు చేయండి అని వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రఘురామరాజు గారు మరి ఆటో పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవటం, ఆ రకంగా ఒక సేవా కార్యక్రమంతో ఆ రోజున లోకేష్ గారి జన్మదినాన్ని, ఈ రోజున బోండా ఉమ మహేశ్వరరావు జన్మదినాన్ని కూడా జరుపుకోవటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మరి టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులుగా రఘురామరాజు గారు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వారు చేపట్టినటువంటి బస్సు యాత్ర కానివ్వండి, ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక లోకానికి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి. ఈ రోజున ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా కార్మికులకి అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఈ రోజున ఈ విధంగా ఈ ఆటో పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడలో ఉన్నటువంటి ఆటో సోదరుల కోసం చేపట్టడం. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజక శాసనసభ్యులు మా అన్నయ్య బోండా మహేశ్వరరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ కార్మికులకి ఒక 20 ఆటోలని ఇవ్వడం జరిగింది. అందులో మార్జిన్ మనీని మేము చెల్లించి మిగతాది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సహకరించినటువంటి అమృత ఏజెన్సీస్ ఎండి పవన్ గారికి, అదేవిధంగా గ్రీవ్స్ కంపెనీ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. 2009 నుంచి కూడా బోండా మహేశ్వరరావు గారు అడుగుజాడల్లో నడుస్తూ మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఇవాళ మేము ఈ స్థాయికి రాగలిగాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన అనేక జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేయడం కోసం మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నిరంతరం ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన ఏదైతే స్ఫూర్తిని ఇచ్చారో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం.
నియోజకవర్గంలోని ఏ మైనార్టీ కుటుంబానికైనా ఆపద అనగానే వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేసే వ్యక్తి ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అని, అంత మంచి మనసు కలిగిన మహోన్నత నేత ఉమామహేశ్వరరావు మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ బాషా తెలిపారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నియోజకవర్గంలోని కమిటీలు కావచ్చు, డివిజన్ కమిటీలు కావచ్చు, ముందుకు వచ్చి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాదిరి కుల మతాలకు అతీతంగా పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్లో నివాసం ఉంటున్న షేక్ జహారా మైనార్టీ కుటుంబాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు గౌస్ బాషా పరామర్శించి షేక్ జహారా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుందని తెలుసుకొని నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు గౌస్ బాషా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏ మైనార్టీ కుటుంబానికైనా ఆపద అనగానే వారి సమస్యను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేసే వ్యక్తి ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అని, ఆయన జన్మదినోత్సవం సందర్భంగా నిరుపేదలకు సరుకులు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆపద అనగానే ఒక మైనార్టీలకే కాదు కుల మతాలకు అతీతంగా తన ఆపన హస్తం అందిస్తారని తెలియజేశారు. ఆయన మార్గంలోనే మనందరం నడవాలని, ఎవరికి ఏ కష్టం వచ్చినా నియోజకవర్గంలోని కమిటీలు కావచ్చు, డివిజన్ కమిటీలు కావచ్చు, ముందుకు వచ్చి ఇటువంటి వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు 61వ డివిజన్లో జహరా అనే ఆమె వాళ్ళ భర్త గారు అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆధారము లేదు, వాళ్ళు పనిచేయలేని పరిస్థితిలో ఇదిగా ఉన్నారు, నిమ్ముతో చాలా బాధపడుతున్నారు అని మాకు ఈ డివిజన్ 61వ డివిజను బూత్ ఇన్ఛార్జు దుర్గాప్రసాద్ ద్వారా మాకు తెలిసింది. సెంట్రల్ నియోజకవర్గ కమిటీకి తెలిసిన వెంటనే ఈ డివిజన్ అధ్యక్షులు మన ఆకుల సూర్య గారికి చెప్పాము, ఇట్లా పరిస్థితి ఉంది మీ డివిజన్లో అంటే, సరే రండి మీరు ఏం చేస్తారు చేయండి, నా వంతుగా నేను బియ్యం కట్టేస్తానని చెప్పి ఆయన బియ్యం కట్టించి ముందుకు వచ్చారు. అలాగే మా సెంట్రల్ నియోజకవర్గం అధికార ప్రతినిధి షేక్ దిల్ఫికర్ అలీ అనే కుర్రాడు మిగతా సరుకులన్నీ కూడా ఇచ్చి ఈ కుటుంబాన్ని వాళ్ళు ఆదుకోవడానికి వచ్చాము. అలాగా సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా సరే, ఏ మీద వచ్చినా సరే నిలబడతాం. మా సెంట్రల్ నియోజకవర్గ కమిటీ మొత్తం మేము అండగా ఉంటాం, మేము అండగా ఇచ్చేస్తాం. ఈ విషయాన్ని మా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు దగ్గరికి తీసుకెళ్తాం. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. రాజీవ్నగర్లో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కానీ, తర్వాత సాయంత్రం దర్గా దగ్గర గల్ఫ్ కప్పే కార్యక్రమం, దువా కార్యక్రమం కానీ, ఇలాగా అనేక మందికి ఫ్రూట్స్ చీరలు ఇలా పంచే కార్యక్రమాలు కానీ నియోజకవర్గం మొత్తం జరిగినాయి. ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఒక కుటుంబానికి మేము ఆదుకోవాలి, వాళ్ళకి మంచి భరోసా ఇవ్వాలి అని చెప్పి మేము ఈ ప్రోగ్రాం తీసుకున్నాము. షేక్ దిల్ఫికర్ అలీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఈ రోజున ఇక్కడ కండక్ట్ చేశాము. అలాగే మా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు రాగానే ఈ కుటుంబాన్ని తీసుకెళ్ళి ఆయన దగ్గర వీళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందిని వాళ్ళకి తెలియజేసి, అలాగే వీళ్ళకి సొంత ఇల్లు కూడా లేదని చెప్తున్నారు, ఆ ఇల్లుకే పెట్టిస్తాము. అలాగే వీళ్ళకి ఏదైనా చీరాపారం పెట్టుకోవడానికి ఏదైనా సాయం ఎమ్మెల్యే గారి ద్వారా మేము అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేసిన ఈ డివిజన్ అధ్యక్షులు సూర్య గారికి, మా సెంట్రల్ నియోజకవర్గం అధికార ప్రతినిధి దిల్ఫికర్ అలీ గారికి, అలాగే మైనార్టీ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బోండా ఉమామహేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు 61వ డివిజన్ శాంతినగర్లో ఒక నిరుపేద కుటుంబం అనారోగ్యంతో బాధపడుతుందని మా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ కమిటీ దృష్టికి మాకు తోచిన సహాయం ఈరోజు మా అన్నయ్య సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి జన్మదిన వేడుక సందర్భంగా ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మా అన్నయ్య మాకు చేసిన సాయానికి మాకు తోచిన విధంగా మేము కూడా చేయడానికి ముందుకొచ్చాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మరెన్నో జన్మదిన ఉత్సవాలను జరుపుకోవాలని సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు గౌస్ బాషా ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గం వ్యాప్తంగా బోండా ఉమా జన్మదినోత్సవ వేడుకలతో ఒక పండుగ వాతావరణం నెలకొందని, మైనార్టీ పక్షపాతి ప్రియతమ నేత ఉమా జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ విప్ సెంట్రల్
ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా తెదేపా సెంట్రల్ మైనార్టీ అధ్యక్షులు గౌస్ పాషా రామకృష్ణపురంలో బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పేదలకు చీరల పంపిణీ, పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కేక్ ని కట్ చేసి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు గౌస్ పాషా మాట్లాడుతూ ప్రియతమ నేత, కార్యకర్తల ఆశాజ్యోతి, మైనార్టీ పక్షపాతి, ప్రభుత్వ వైప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. తమ ప్రియతమ నేత బోండా ఉమా జన్మదినోత్సవ వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ వైప్ శ్రీ గౌరవనీయులైన బోండా ఉమామహేశ్వర గారి జన్మదిన వేడుకలు సెంట్రల్ నియోజకవర్గం మొత్తం అంగరంగ వైభవంగా జరిగినాయి. అలాగే జన్మదిన సందర్భంగా గుళ్ళో పూజలు కానీ, చర్చిల్లో ప్రార్థనలు కానీ, దర్గాల్లో దువా కార్యక్రమాలు కానీ బ్రహ్మాండంగా జరిగినాయి అన్నీ. అలాగే వీటితో పాటు అనేక అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు, చీరలు, అలాగే అనేక డివిజన్లో కేక్ కటింగ్లు జరిగినాయి. అలాగే ఇప్పుడు ఈ 30 డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ కమిటీ సమక్షంలో డివిజన్ మైనారిటీ కమిటీ అధ్యక్షులు బాజీ గారు, ప్రధాన కార్యదర్శి ఖలీల్ గారు ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఇక్కడ దీనికి సహకరించిన డివిజన్ అధ్యక్ష మరియు ఇన్ఛార్జ్ గారులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే నిత్యం ప్రజలకి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాను అని చెప్పి ముందుకు వచ్చే నాయకులు మన బోండా ఉమామహేశ్వరరావు గారు. ఒక వర్గమని, ఒక కులమని కాకుండా ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ కమ్యూనిటీ అయినా సరే నేనున్నాను అని ముందుకు వచ్చే నాయకులు బోండా ఉమామహేశ్వరరావు గారు. అటువంటి నాయకులు జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయన ఊళ్ళో లేనప్పుడు కూడా ఒక పండగ వాతావరణం లాగా కార్యక్రమాలు జరిగినాయి అన్నమాట. ఈ కార్యక్రమాలు ఇలా జరుపుకోవడానికి కార్యకర్తలతో పాటు స్వతహాగా పబ్లిక్ కూడా, ప్రజలు కూడా ముందుకొచ్చి మేము చేస్తామని పబ్లిక్ కూడా నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా ప్రభుత్వ విప్ అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి. 21 డివిజన్లలో బ్రహ్మాండంగా జరిగినాయి. కుల మతాలకు అతీతంగా సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మా కులంగా అన్ని మతాలకు అతీతంగా ఉండే మా అన్న జన్మదిన వేడుకలు ఈ రంగంగా జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా 30 డివిజన్ మైనార్టీ అధ్యక్షులు అయినటువంటి బాజీ గారు కానీ, ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఖలీల్ గారు కానీ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎంతో సంతోషం. అలాగే గౌస్ పాషా నియోజకవర్గ అధ్యక్షులు గౌస్ పాషా గారు రావడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసినందుకు వాళ్ళకి నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మీకు పాల్గొన్న కార్యకర్తలకు కానీ, నాయకత్వాలకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి జన్మదిన వేడుకలు సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరం. మా నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారు పేద, బడుగు, బలహీన వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసి ఒక నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి. అర్ధరాత్రప్పుడు తలుపు తీసినా సరే ఆయన వెంటనే స్పందించి కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా ఆయన పనిచేసే వ్యక్తి. ఆయన మా నియోజకవర్గానికి సేవ చేయడం మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలే కాక మా 30వ డివిజన్, ప్రత్యేకంగా మా 30వ డివిజన్ ప్రజలు కూడా చాలా అదృష్టం చేసుకున్నట్లు భావిస్తున్నా. ఈరోజు ఈ సందర్భంగా 30వ డివిజన్లోని మా మైనార్టీ సంఘం అధ్యక్షులు ప్రెసిడెంట్ ఖలీలు, మా తమ్ముడు జలీలు, మిగతా ప్రెసిడెంట్ వారు కూడా ఉన్నాం. మరియు మా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ సభ్యులు భాష కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని, అందులో ఉన్న విధి విధానాల గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో పుస్తకాన్ని రాసినట్లు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండి ఇమ్తియాజ్ తెలిపారు. వక్ఫ్ అంటే ఏమిటి, దాని చరిత్ర, ఎన్ని రకాల వక్ఫ్లు ఉంటాయి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా పరిరక్షించుకోవాలి అనేది చాప్టర్ వైజ్గా పేర్కొనడం జరిగిందన్నారు. గతంలో రెవెన్యూ చట్టాలు, వాట్ చట్టాల గురించి పుస్తకాలు రాశానని తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ రచించిన వక్ఫ్ చట్టాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం వన్ టౌన్లోని షాజహార్
ముసాఫిర్ ఖానాలో జరిగింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత ఇమ్తియాజ్ మాట్లాడుతూ వక్ఫ్ చట్టాలను అర్థం చేసుకోవటం అనే అంశంపై తాను పుస్తకాన్ని రాశానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025లో వక్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చిన తర్వాత మారిన విధి విధానాల గురించి అంతకుముందు ఉన్న విధి విధానాలు అధ్యయనం చేసినట్లు చెప్పారు. ఈ పుస్తకం ప్రతి ఒక్క వక్ఫ్ అధికారి, రెవెన్యూ అధికారులు, వక్ఫ్ ఆస్తులు చూసే ముత్తవల్లీలు, లాయర్లు, విద్యార్థులు అందరికీ ఉపయోగకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని, అందులో ఉన్న విధి విధానాల గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు. గతంలో రెవెన్యూ చట్టాలు, వ్యాట్ చట్టాల గురించి ఈ పుస్తకాలు రాశానని తెలిపారు. ఆ రెగ్యులేటరీ బాడీ అంటే నియంత్రణ మండలి అంటాం. ఆ రెగ్యులేటింగ్ బాడీ ఎలా దాన్ని ఉపయోగించాలి అని చెప్పడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనకు అవసరం అన్నమాట. ఆ రెగ్యులేటింగ్ బాడీ ఎలా ప్రవర్తించాలో చెప్పే దాంట్లో ఉండేటువంటి ఒక విధి విధానాన్ని రూపొందించేదే చట్టం ఆర్ యాక్ట్. మనకి ప్రతి మతంలో కూడా బికాస్ దానం అనేటువంటిది భగవంతుడి పేరు మీద చేస్తాం కాబట్టి దాంట్లో రిలీజియన్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి ప్రతి రిలీజియన్కి ఒక్కొక్క చట్టం ఉందన్నమాట. ఇది నేను చెప్పొచ్చేది. హిందూ మతంలో అయితే మీరు చూసినట్లయితే ఏపీ చారిటబుల్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. అందరికీ నమస్కారం. వక్ఫ్ చట్టం దాని మీద నేను ఒక పుస్తకం రాయడం జరిగింది. దాని పేరు మనకి అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్. మనకు వక్ఫ్ చట్టం 1995 తర్వాత కేంద్ర ప్రభుత్వం 2024-25లో మనకు వక్ఫ్ సవరణ చట్టం తీసుకొని వచ్చిన తర్వాత చాలామందికి ఈ చట్టంలో సవరణల తర్వాత ఉన్న విధి విధానాలు కొంత అర్థం కాలేదన్నట్లు ఉన్న అయోమయంలో పరిస్థితిలో ఉన్నప్పుడు నేను అందరికీ అర్థమయ్యేలా మరి సవరణలు ఏంటి, దీని మూలంగా వచ్చిన కొత్త విధి విధానాలు ఏంటి, వక్ఫ్ మనకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వక్ఫ్ వాళ్ళు ఏ విధంగా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, మరి వక్ఫ్ బోర్డు ఏ విధంగా కాన్స్టిట్యూట్ చేయబడుతుంది, ఇవన్నీ కూడా మరి ఈ బుక్లో తీసుకొని రావడం జరిగింది. ఈ వక్ఫ్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, లీగల్ ప్రాక్టీషనర్స్కి, అలాగే ఈ వక్ఫ్ ఆస్తులు పరిరక్షించే ముతవల్లీలకు, అలాగే స్టూడెంట్స్కు, అందరికీ కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్కి ఇది ఉపయోగపడుతుంది. మరి వాళ్ళందరూ దీని నుంచి లాభం పొందుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము గతంలో గాంధీ జయంతి ఉత్సవం 3 రోజులు చేశాము. ఈరోజు గాంధీ గారి వర్ధంతి, 78వ వర్ధంతి. దాని సందర్భంగా గాంధీ గారి సందేశాలు ప్రాపగండ చేయడం కోసం ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇక్కడ మా అసోసియేషన్ నుండి స్టార్ట్ అయ్యి గాంధీ హిల్ దాకా ర్యాలీగా ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మా సీనియర్ జడ్జి గారు సత్యానంద్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నారు మా ర్యాలీని. అదేవిధంగా ఈరోజు మా అడ్వకేట్స్ అందరు కలిసి ఒక 100 అడుగుల నేషనల్ ఫ్లాగ్ని బైకుల మీద ర్యాలీ చేస్తున్నాము. ఈ ఏర్పాట్లన్నీ ఉన్నాయి. అందుకని మేమంతా చెప్పేది ఏంటంటే ఈరోజు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము, అహింసా సిద్ధాంతాన్ని అవలంబిస్తాము, సత్యాన్నే మాట్లాడతాము. న్యాయవాది వృత్తి అంటే కేవలం ఒక వృత్తిగా కాకుండా రాజ్యాంగాన్ని, సమాజాన్ని రక్షించడం కోసం మేము పోరాడతామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాము. విజయవాడ నగరంలో సుమతి శతకం చిత్ర యూనిట్ సందడి చేసింది. బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అని తాను హీరోగా తొలిసారి నటించిన సుమతి శతకం చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని, ఈ చిత్రాన్ని అఖిలాంధ్ర ప్రేక్షకులు వీక్షించి తనను ఆశీర్వదించాలని హీరో అమర్దీప్ చౌదరి కోరారు. సుమతి శతకం చిత్ర ప్రమోషన్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని పార్క్ అండ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అమర్దీప్ చౌదరి మాట్లాడుతూ, నా కెరీర్ రామ అనే పేరుతోనే మొదలైందని, ఈ చిత్రంలో కృష్ణ పేరుతో తన క్యారెక్టర్ ఉంటుందని తెలిపారు. ఈ సినిమా కోసం నా ప్రాణం పెట్టి పనిచేశానని, షూటింగ్ సమయంలో గాయాలైనా వెనకాడకుండా కష్టపడినట్లు తెలిపారు. ఇందులో మంచి కామెడీతో పాటు డివైన్ ఎలిమెంట్స్, సస్పెన్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయని తెలియజేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో ఈ సినిమాతో నిరూపించుకుంటానని అన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం
హీరోయిన్ శైలి చౌదరి మాట్లాడుతూ సుమతి శతకం చిత్రంలో తన క్యారెక్టర్ పూర్తి స్థాయి గ్రామీణ యువతిగా ఉంటుందని, తనకు అమర్కు మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు, కుటుంబ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అన్నారు. ఈ సినిమాలో అమర్దీప్ చాలా చక్కగా నటించారని, ఆయనను చూసి తాను కూడా నటించడం నేర్చుకున్నట్లు చెప్పారు. విజయవాడ నగరం చాలా అద్భుతంగా ఉందని, తనకు విజయవాడ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం హాస్య నటుడు టేస్టీ తేజ మాట్లాడుతూ హీరో అమర్దీప్ తనకు ఇష్టమైన స్నేహితుడని, ఆయనతో కలిసి ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా కోసం అమర్ ఎంతో కష్టపడ్డానని, షూటింగ్ సమయంలో తన చేతికి గాయమైందని, ఆ గాయంకు ఇప్పుడు సర్జరీ కూడా అవసరమైందని చెప్పారు. అమర్ ఈ చిత్రంలో చాలా అద్భుతంగా నటించారని, ఈ చిత్రాన్ని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎవరు ఊహించలేని విధంగా ఉంటాయని, ప్రతి ప్రేక్షకుడు ఈ చిత్రాన్ని చూసి సంతోషంతో బయటకు వస్తారని ఆయన తెలిపారు. అనంతరం దర్శకుడు ఎంఎం నాయుడు మాట్లాడుతూ ఈ సినిమా ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం నిర్మాత సాయి అని చెప్పారు. ఎక్కడ రాజీ పడకుండా, ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారన్నారు. ఆయనకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. అంతేకాదు ఈ సినిమా హీరో అమర్దీప్ మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడని తెలిపారు. షూటింగ్ సమయంలో చేతికి తీవ్రమైన గాయమైన, సర్జరీ జరిగే పరిస్థితి వచ్చినా సినిమా కోసం ఆ బాధను భరించి షూటింగ్ పూర్తి చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కామెడీతో పాటు సస్పెన్స్, డివోషనల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయన్నారు. ఫిబ్రవరి 6వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రతి ఒక్కరూ చిత్రాన్ని వీక్షించాలని ఆయన కోరారు. నమస్కారం అందరికీ, నేను మీ అమర్దీప్ చౌదరి. సో ఈరోజు సుమతి శతకం ప్రమోషన్స్ భాగంగా నేను విజయవాడలో మన ప్రమోషన్స్కి రావడం జరిగింది. సో ఉదయాన్నే కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకొని తర్వాత మీతో మొదలు పెట్టాము. సో మా సినిమా ఫిబ్రవరి 6వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. అందరూ చూసి మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవిస్తారని కోరుకుంటున్నాను. మంచి సినిమా, మంచి వినోదం ఉంది, మంచి దైవత్వం కూడా ఉంది ఇందులో. మీరందరూ ఎంటర్టైన్ అవుతారు. ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేకోకుండా ఇంచ్ బై ఇంచ్ ప్రతిదీ మీరు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జనవరిలో ఆగిపోయిన నవ్వులు అక్కడి నుంచి కొనసాగాలని చెప్పి ఫిబ్రవరిలో 6వ తారీఖున మీ ముందుకు వస్తున్నాము. సో మా అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్, మై నేమ్ ఇస్ శైలి as సుమతి. అందరికీ నమస్కారం. Today we are in Vijayawada, and we are in the morning we took Kanika Mata Darshan. It was wonderful. Started the day with a very positivity, and we could already feel the positivity. The whole team of Sumati Satakam. I really want to say that please go watch Sumati Satakam on February 6th. This movie has everything. It's about the relationship, drama, romance, fun, comedy, madness and everything. A movie which you can watch with your friends and family. Me and my team had put a lot of hard work and efforts. Now it's your time to show and shower us with lots of love. Thank you so much. హాయ్ అండి, నేను మీ టేస్టీ తేజ. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. అండ్ ఈరోజు మా వాళ్ళు చెప్పినట్టుగానే ఉదయం కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకొని వచ్చాను. నాకు విజయవాడ కొత్త ఏమీ కాదు, మా ఊరు పక్కనే తెనాలి. ఇప్పుడు హైదరాబాద్లో వెళ్తున్నా లేదా తెనాలి నుంచి హైదరాబాద్ పోతున్నా, విజయవాడ తరచూ వస్తూనే ఉంటాం. కాకపోతే ఈసారి ఎందుకు కొత్తగా ఉందంటే, మేము చేసిన సుమతి శతకం మూవీ ప్రమోషన్కి విజయవాడ రావడం అనేది నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలియని పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఎప్పుడైతే ఇంద్రకీలాద్రి పక్క నుంచి అలా పాస్ అవుతుంటే చాలు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. దాని తర్వాత ఈరోజు మీతో ఇంటరాక్షన్, మీడియా అంటేనే ఒక పాజిటివ్ వైబు. ఈ మొత్తం ఈ పాజిటివ్నెస్ అంతా ఫిబ్రవరి 6వ తారీఖు మా యొక్క సుమతి శతకం మీద మీరు అందరూ చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈరోజు ఈవినింగ్ మన పీవీపీ మాల్లో కూడా మా టీం అందరూ పోయి జనరల్ ఆడియన్స్తో ఇంటరాక్షన్ కూడా ప్లాన్ చేశాము. అండ్ నేను రాత్రి ఈట్ స్ట్రీట్కి కూడా వెళ్ళొచ్చాము. బేసిక్గా తేజగాడు అంటే ఫుడ్, మరి విజయవాడలో ఫుడ్ ఆడ బాగుంటుంది. మన ఈట్ స్ట్రీట్ వరుస పెట్టి ఈ మూల మొదలుపెట్టి ఆ మూల దాకా మొత్తం అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. పాపం పాపకు అన్న మంటెక్కిందంట స్పైసీ. పాపం అమ్మాయి మన స్పైసీ తగ్గదు, ఏం పర్లేదని మొత్తం బొంగు చికెను, చిట్టి ఇడ్లీలు. ఏమైందన్నావు పాప? కోకోనట్ ఏందన్నావు? Coconut kind slices of coconut. కొబ్బరి ఏదో తెలియదు కదా, కొబ్బరి అని చెప్పరా. కొబ్బరి తినని చెబుతే బాగోదమ్మా. మా సుమతి శతకం మూవీ ప్రమోషన్కి మీరు ప్రెస్ మీట్కి ఇచ్చేసినందుకు నేను ఎప్పటి నుంచో అమ్మవారి గుడికి చాలాసార్లు వెళ్ళానండి. కానీ ఎప్పుడు కూడా నేను ఎంత అంటే మా మూవీ ప్రమోషన్లో భాగంగా వెళ్ళడం అనేది చాలా ఆనందంగా ఉంది.
మా సుమతి శతకం మూవీ గురించి చెప్పుకోవాలనుకుంటే, నేను కథ చెప్పేటప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఏదైతే నమ్మారో ఆ నమ్మకాన్ని నేనైతే వమ్ము చేయలేదని అనుకుంటున్నాను. ఓ మంచి కథ అయితే చేశాను. ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మేము అడిగిన ప్రతిదీ ఇచ్చారు. ఈరోజు మీ ముందు తీసుకొచ్చాము అంటే అదంతా ఆయన సపోర్టే. సో ఇందులో అందరూ అంటే ఒకరైనా కాదు, అందరూ నాకు ఎప్పటి నుంచో తెలుసు. హీరోయిన్ అంటే కొత్త, కానీ మిగతా అందరూ నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళే. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అదంతా మీరు థియేటర్లో చూడాలి. ప్రభుత్వ వైప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మరెన్నో జన్మదినోత్సవాలను జరుపుకోవాలని సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు గౌస్ బాషా ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గం వ్యాప్తంగా బోండా ఉమా జన్మదినోత్సవ వేడుకలతో ఒక పండుగ వాతావరణం నెలకొందని, మైనార్టీ పక్షపాతి ప్రియతమ నేత ఉమా జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఫ్రూట్లు పంచడం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, తర్వాత చీరల పంపిణీ కానీ, అలాగా ఒక్కొక్క కార్యక్రమాలు జరిగినాయి. అలాగే ఈ రోజున ఇక్కడ ఈ కరీముల్లా షా బాబా గారి దర్గా దగ్గర చదర్ వేసి, అలాగే బోండా ఉమామహేశ్వర గారు రానున్న కాలంలో మినిస్టర్గా మేము చూడాలి అని చెప్పేసి, అలాగే ఆయన కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని చెప్పి దువా కార్యక్రమం గురించి చేశాం. ఈ సెంట్రల్ నియోజకవర్గం మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు షబ్బీర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ. అలాగే నిత్యం ఈ నియోజకవర్గంలో ఏది కావాలన్నా సరే, ఎవరికి ఏం కావాలన్నా సరే అండగా ఉండి, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అని చెప్పి ఇచ్చేటటువంటి నాయకులు శ్రీ బోండా ఉమామహేశ్వర గారు. అటువంటి నాయకులు ఈరోజు జన్మదినం ఒక అంగరంగ వైభవంగా ఒక పండగలాగా జరుపుకున్నారు సెంట్రల్ నియోజకవర్గం మొత్తం. అలాగే అటువంటి మనిషి యొక్క కుటుంబం బాగుండాలని, శుభ్రంగా 10 కాలాల పాటు ఉండాలని, ఆయన చల్లగుంటే మేము అందరం సెంట్రల్ నియోజకవర్గం మొత్తం చల్లగా ఉంటుందని చెప్పి ఈ దువా కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన సెంట్రల్ మైనార్టీ షేక్ గౌస్ బాషా గారి ఆధ్వర్యంలో, అలాగే ఆయన ఆదేశాల మేరకు షబ్బీర్ ఆధ్వర్యంలో ఈరోజు మన 59వ డివిజన్ సింగనగర్లోని ఇవాళ మనకు కరీముల్లా బాబా దర్గా దగ్గర ఇవాళ మనము సెంట్రల్ మైనార్టీ ఆధ్వర్యంలో అందరం గల్ఫ్ కూడా ఆయనకి చేసి అల్లాని మనం దువా కూడా చేయడం జరిగింది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చల్లగా ఉండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పెద్దలు చల్లగా ఉండాలని మేము కోరుకుంటూ ఈరోజు ఈ దర్గా ప్లేస్ కూడా ఇచ్చింది బోండా ఉమామహేశ్వరరావు అని మేము ఘనంగా గౌరవంగా మైనార్టీ అందరూ గర్వపడుతున్నాము. అలాగే ఆయన ఉన్నత శిఖరాల్లో ఎదగాలని మేము కోరుకుంటూ అల్లాతో దువా చేస్తూ మనం అందరం ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమా గారి పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు గౌస్ బాషా గారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ ఉపాధ్యక్షులు షబీర్ ఈ కరీముల్లా బాబా దర్గా వద్ద బోండా ఉమా గారి కుటుంబం అంతా చల్లగా ఉండాలని, ఆయన నుండి నీరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ కరీముల్లా బాబా గారికి చెద్దర వేసి బోండా ఉమా గారి కరీముల్లా బాబా గారి ఆశీస్సులు బోండా ఉమా గారికి ఉండాలని ఆశీర్వదించడం జరిగింది. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే మహాప్రసాదం లడ్డూను కల్తీ చేయటం అత్యంత దుర్మార్గమైన చర్య అని నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఎరుపోతు రమణ తీవ్రంగా ఖండించారు. హిందువులు మహాప్రసాదంగా భావించే లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపటం నీచమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రతి హిందువు ధర్మాన్ని గౌరవించే ప్రతి వ్యక్తి ఈ చర్యను ఖండించి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 57వ డివిజన్లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరుపోతు రమణ మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజలు క్షమించినా ఆ దేవుడు మాత్రం క్షమించడని వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దేవాలయాల పవిత్రతను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటి దేవాలయంగా భావిస్తున్నటువంటి తిరుమల తిరుపతి కలియుగ దేవైనటువంటి వెంకటేశ్వర స్వామి దైవాన్ని దగ్గర మరి ఇచ్చే ప్రసాదం లడ్డూలో మరి 2019 నుండి 2024 వరకు కూడా ఆనాటి వైసీపీ ప్రభుత్వం, ఆనాటి జగన్మోహన్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి టీటీ పాలక మండలి మరియు అధికారులు కేవలం పవిత్రమైనటువంటి నెయ్యిని
ఇచ్చి లడ్డు తయారు చేయాలి. దాంట్లో జంతువుల కళేబరాలతో కలిపినటువంటి నూనెను మరియు పామాయిల్ని కలిపి నెయ్యిగా కెమికల్స్ వాడి దాంట్లో తయారు చేసి ఆ ప్రభుత్వంలో 250 కోట్ల రూపాయలు మరి కుంభకోణానికి పాల్పడినటువంటి ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపి పూర్తి స్థాయిలో దీంట్లో అవినీతి జరిగింది, కల్తీ నెయ్యి కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిపైన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రభుత్వ పెద్దలు, ఆనాటి టీటీడీ పాలక మండలి అధికారులకు కూడా తగినటువంటి గుణపాఠం మొన్న ఎన్నికల్లో చెప్పారు మహిళలు అందరూ కూడా. కానీ ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. తక్షణం ఈ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు తక్షణం అరెస్ట్ చేసి దీనిపైన ఈ దేవాలయాలపైన, అది దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, మందిరం కావచ్చు, ఏదైనా సరే ఈ దేవాలయాల జోలికి వెళ్ళినా, మసీదుల జోలికి వెళ్ళినా, అలానే చర్చిల జోలికి వెళ్ళినా సరే వారిని నిర్దాక్షిణంగా ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీలో ఒక చట్టాన్ని తయారు చేసి ఎవరైతే అవినీతికి పాల్పడినా, ఎవరైతే దేవాలయాలపై దాడులు చేసినా, దేవాలయాల్లో మనోభావాలు దెబ్బతీసినా వారికి కఠినమైనటువంటి శిక్షలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. విజయవాడ గొల్లపూడిలోని మహాత్మా గాంధీ కమర్షియల్ కాంప్లెక్స్లో ఆర్కా సోలార్ పవర్ 4వ బ్రాంచ్ను ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఘనంగా ప్రారంభించారు. విద్యుత్ బిల్లుల భారంతో సతమతమవుతున్న సామాన్యులకు మరియు వ్యాపారులకు సోలార్ పవర్ ఒక అద్భుతమైన వరమని అన్నారు. సోలార్ వాడకం ద్వారా ఆదాయం కూడా సంపాదించవచ్చని పేర్కొన్నారు. విజయవాడ గొల్లపూడిలోని మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్లో షాప్ నంబర్ 85లో ఆర్కా సోలార్ పవర్ తమ 4వ బ్రాంచ్ను ప్రారంభించింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవటం వల్ల కరెంటు బిల్లులు తగ్గటమే కాకుండా మిగులు విద్యుత్ను గ్రిడ్కో అమ్ముకుని ఆదాయం కూడా పొందవచ్చని తెలిపారు. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి రాయితీలు ఇస్తున్నాయని, పర్యావరణానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సంస్థ సీఎండీ గోపు కిరణ్ కుమార్ మాట్లాడుతూ తాము టాటా పవర్ సోలార్ రూఫ్ ఛానల్ పార్ట్నర్గా సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఉండాలనే లక్ష్యంతో ఉన్నారని, సబ్సిడీలను వాడుకుని ప్రజలు విద్యుత్ భారాల నుండి ఉపశమనం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ప్రతినిధులు పరుచూరి నాగేశ్వరరావు, వెలగపూడి శంకర్ బాబు, కాసుల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సోలార్ మీద విపరీతమైన పబ్లిసిటీని, విపరీతమైన రాయితీల్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఈరోజు ప్రతి ఇంటికి కూడా కరెంటు కంపల్సరీ. ఆ కరెంటును వాడుకోవడంలో మనమే స్వయంగా సోలార్ ప్యానెల్స్ ఇంటి మీద పెట్టుకొని మనం ఇంటి కరెంటు వాడుకున్న తర్వాత ఏదైనా మిగులు కరెంటు ఉంటే దాన్ని గ్రిడ్కి ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక చర్యలు తీసుకుంటా ఉన్నాయి. అందులో భాగంగా సోలార్ కంపెనీలు అన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఆర్క్ సోలార్ పవర్ అనే దాని కంపెనీ ఇక్కడ వాళ్ళ బ్రాంచ్ని టాటా వాళ్ళతో టైఅప్ అయి ఇక్కడ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ గొల్లపూడిలోని మహాత్మా గాంధీ కమర్షియల్ కాంప్లెక్స్లో ఆర్కా సోలార్ 4వ బ్రాంచ్ ప్రారంభం. విజయవాడ నగరంలో సుమతి శతకం చిత్ర యూనిట్ సందడి. తొలిసారి తాను హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించాలని కోరిన హీరో అమర్దీప్. పోండా ఉమా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన సెంట్రల్ మైనార్టీ అధ్యక్షులు గౌస్ బాషా.